హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. ఈరోజు మనం వచ్చేసి తమ్మిల్ చూసినట్టుగా ఒక లాట్తో అంటే 100 పాయింట్స్ రిస్క్తో ఒక లాట్ తోటి 2500 రిస్క్ తోటి ఎలా ఈ ట్రేడ్ని చేయొచ్చు, అంటే నేను ఒక లాట్ తోటి అని చెప్పాను. ఓకే, ఈ స్ట్రాటజీని ఎలా వాడచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, మనకు తెలిసిందే. ఇలా గమనించారంటే మీరు బ్యాంక్ నిఫ్టీ కానీ ఇది రెండిట్లలో వర్క్ అవుతుంది. ఓకేనా, కొంచెం నిఫ్టీలో తక్కువ పాయింట్స్ ఉండొచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. మనకి ఇలా మూమెంట్ చూసారంటే ఇది ఒక స్వింగ్ నుంచి వచ్చినప్పుడు మీరు గమనించారంటే చూడండి, నియర్లీ 7000 పాయింట్స్ వరకు వచ్చింది. ఓకే, 6900, ఇక్కడికి వచ్చి 6000 పాయింట్స్, ఇక్కడికి వచ్చి 5700 పాయింట్స్. ప్రజెంట్ ఉన్న మార్కెట్ను గమనించారంటే ఓకే, ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్ కదా. ఇక్కడ నుండి ఒక 2400 పాయింట్స్, ఇక్కడ నుండి మళ్ళీ ఏమైంది 1700 పాయింట్స్. ఓకే, ఈ స్వింగ్ తీసుకుందాం, 3500 పాయింట్స్. ఒక జిగ్జాక్లో నడుస్తుంది కదా. ఇందులో కూడా మనం ఎలా ట్రేడ్ చేయాలి? ఓకేనా, ఇందులో కూడా మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది అందరికీ తెలిసిందే. మూవింగ్ యావరేజెస్ అనేది ఒక డైరెక్షన్ని, అంటే మూవింగ్ యావరేజ్ బేస్డ్ మీద ట్రెండ్ ఎటువైపు ఉంది అనేది మామూలుగా చూస్తూ చేస్తాం. ఓకేనా, అందులోనే ఈ స్ట్రాటజీ అనేది మూవింగ్ యావరేజ్ బేస్డ్ మీదనే మనకు వర్క్ అవుతుంది. ఈ వీడియోలో మీకు అంటే స్ట్రాటజీ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చెప్తాను. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. అందులో కొన్నిసార్లు మనకు స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతుంది. హిట్ అవ్వకుండా కంప్లీట్ వీడియో కావాలంటే ఒక 30 మినిట్స్ అంటే విత్ ఎడ్జ్ పొజిషన్ తోటి అసలు ప్రాపర్గా ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ అనేది మన ఇష్టం, ఎంట్రీ మాత్రం ప్రాపర్గా ఎక్కడ తీసుకోవాలి అనేది మీకు ముందు వీడియోలో, అంటే మీరు కామెంట్ చేసి మీరు లైక్ చేసి చెప్తేనే. ఓకే, ఈ వీడియోకు నేను ఒక 300 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి, 300+ ఉన్నారు కాబట్టి ఒక 300 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ 300 లైక్స్ వచ్చాయంటే నేను నెక్స్ట్ వీడియో మాత్రం మీకు చేస్తాను. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎలాంటి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయమని, ఎలాంటి ప్రీమియం సర్వీస్ కానీ ఏది కూడా నా వీడియో ఉండదు, కింద కానీ నేను చెప్పడం కానీ ఉండదు. ఫ్రీ టెలిగ్రామ్ ఉంది, అక్కడ వచ్చి మీకు ఏదైనా లైవ్ అప్డేట్ కావాలి అనుకుంటే అక్కడ వచ్చి జాయిన్ అయ్యి చూసుకోండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళే ముందు సింపుల్ అని అందరికీ తెలిసిందే 200 మూవింగ్ యావరేజ్. ఓకే, మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయగానే ఇక్కడ మూవింగ్ యావరేజ్ వస్తుంది కదా, అది ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ నేను 200 మూవింగ్ యావరేజ్ అనేది పెట్టాను. ఇక్కడ నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి 200 ఈఎంఐ పెట్టాను. 200 ఈఎంఐ పెట్టడం వల్ల మనకి ఏంటి అంటే, డేలో మామూలుగా మనం చూస్తాం కదా, డే టైం ఫ్రేమ్లో అంటారు ఇది 200 మూవింగ్ యావరేజ్ పైన ఉంది మార్కెట్, బుల్లిష్ 200 మూవింగ్ యావరేజ్ కింద ఉంది, బేరిష్ అని అంటారు. సో మనకు డే టైం ఫ్రేమ్ అనేది అవసరం లేదు. 15 మినిట్స్లోకి వెళ్దాం. బ్యాక్ టెస్ట్ చేయండి. ఇందులో మీకు బ్యాక్ టెస్ట్ చేస్తే రిజల్ట్ ఎంత ఉంది, ఇది ఎంతవరకు, ఎన్నిసార్లు నాకు స్టాప్ లాస్ హిట్ అయింది, ఎలా ఉంది అనేది మీకు ఓన్గా మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. నేను బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతనే ఈ ట్రేడ్ ఓకే, ఈ ట్రేడ్లో నేను రిస్క్ ఇంత తీసుకోగలుగుతాను ఇంత అని మేము ప్రాక్టీస్ చేయడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వారికి కూడా ఈ స్ట్రాటజీ తెలుసు. ఓకేనా, ఫస్ట్ మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. బ్యాక్ టెస్ట్ చేసుకొని మీ ఓన్గా ఎక్కడ రిస్క్ ఉంది చెప్పగానే కొందరు కామెంట్ చేస్తారు, ఇది ఇంత వర్క్ అవుతుందా, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అది అని అంటే నువ్వు బ్యాక్ టెస్ట్ చేయి. బ్యాక్ టెస్ట్ చేస్తే నీకు ఏం అర్థమైంది అనేది చూడు. ఓకేనా, అప్పుడు మీకు ఒక బెటర్ క్లారిఫికేషన్ వస్తుంది. మీకు ఒక స్ట్రాటజీ విన్న తర్వాత మీకు ఓన్గా ఇందులో ఇది కరెక్టే, ఈ స్ట్రాటజీ బాగుంది కానీ నా రిస్క్ ఎంత ఉంది అది చూసుకోండి. నేను చెప్తాను ఇప్పుడు ఈ స్ట్రాటజీలో మనం రిస్క్ను కంట్రోల్ చేస్తూ ఎలా చూసుకోవాలి అనేది. లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఎంట్రీ ఇచ్చారు సిఈ, అది ఓపెనింగ్లోనే ఇక్కడ అయిపోయింది. సరే, ఇక్కడ ఇచ్చారు అనుకున్నాం 200 మూవింగ్ యావరేజ్ దాటినాయి 600 పాయింట్స్. కానీ నేనేమంటున్నా అంటే ఈ వీక్ ప్రీమియంలో ఇవ్వకండి. ఈ వీక్ ప్రీమియంలో అస్సలు ఇవ్వదు. ఈ ఎక్స్పైరీ ప్రజెంట్ ఇక్కడ మార్కెట్ నడుస్తుంది ఈ డే అక్టోబర్ 4th సేమ్ వీక్ ఉన్న ప్రీమియం కాదు, ఐదర్ నెక్స్ట్ వీక్ ఉన్న ప్రీమియంలో 100 ఉన్న ప్రీమియం ఇవ్వండి. మన రిస్క్ ఇంత 100 పాయింట్స్ ఒక నడుతున్న 100 పాయింట్స్. నెక్స్ట్ వీక్ ఉన్న ప్రీమియం ఇవ్వండి, లేదంటే మంత్ ఎండ్లో ఉన్న 100 ప్రీమియం. ఈ స్ట్రాటజీ ఏం చెప్తుంది అని అంటే, యావరేజ్గా బ్యాంక్ నిఫ్టీ 1000 to 1800 పాయింట్స్ ఖచ్చితంగా మూవ్ అవుతుంది అని చెప్తుంది. ఈ స్ట్రాటజీ బ్యాంక్ టెస్ట్ ప్రకారం 1000+ పాయింట్స్ అయితే మూవ్ అవుతుంది. మీరు మంత్ ఎండ్లో కానీ లేదంటే నెక్స్ట్ వీక్ ఉన్న ప్రీమియం కానీ మీరు సిఈ అయితే సిఈ బోత్ సైడ్ వర్క్ అవుతుంది. సి సైడ్ పి సైడ్. ఇక్కడ చూసారంటే ఈ పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చి ఇక్కడ బ్రేక్ ఇచ్చిన తర్వాత సేమ్ డేనే మీకు ఎగ్జిట్ కామని చెప్పింది. ఎగ్జిట్ కామన్నప్పుడు మీరు సేమ్ డేనే మళ్ళీ పైకి తీసుకున్నారు, డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయింది కానీ రికవర్ ఇచ్చింది. ఓకే,
అందుకే నేనేం చెప్తున్నానంటే నెక్స్ట్ వీక్ ఉన్న ప్రీమియం ఇచ్చారనుకోండి, మీకు ఇమీడియట్లీ టెన్షన్ చూస్తారు. ఓకే, డైరెక్షన్ ఉందా లేదా, ఈ ఒక్క ప్లేస్లో మాత్రం ఈ స్టాప్ లాస్ అనేది జరిగి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది బ్రేక్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోయింది. కొంచెం రీటెస్ట్ వరకు చూసారా, లేకపోతే మీరు ఇక్కడ ఇచ్చి ఉంటారా. ఓకే, మన రిస్క్ 100 పాయింట్స్ కదా, కంటిన్యూగా పైకి వెళ్ళిందా. ఈ పాయింట్స్ గమనించారంటే సి చార్ట్ ఒకటే నేను చెప్పేది, ఇది నిన్న జరిగిన చార్ట్, రేపు జరగబోయే చార్ట్ నేను చెప్పలేరు, మీరు చెప్పలేరు. నిన్న జరిగిన చార్ట్ బేస్ ప్రకారమే మనం ఒక స్ట్రాటజీ అనేది ఎలా వర్క్ అవుతుందని చెప్తాం. లైవ్లో కూడా మేము చూసాం కాబట్టి ఓకే, నాకు బాగా అనిపించింది. ఓకే, చూసారంటే 2500 పాయింట్స్ వరకు వెళ్ళింది. ఇంక ఇది కంటిన్యూ, ఇది టచ్ అయినప్పుడల్లా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, ఇది టచ్ అయినప్పుడల్లా పైకి వెళ్ళిపోయింది. ఓకే, నిఫ్టీలో కూడా యావరేజ్గా 500+ పాయింట్స్ అయితే మూవ్ అయింది ఈ స్ట్రాటజీ ప్రకారం. ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా. అయితే ఇందులో సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం కొన్ని స్టాప్ లాస్ని అవాయిడ్ చేయాలి, కరెక్ట్ ఎంట్రీ తీసుకోవాలి. ఎడ్జ్ లేదంటే మనకు ఒక ఎడ్జ్ పొజిషన్ తోటి నేను ఎక్కువ లాస్ ఇవ్వను, ఎడ్జ్ పొజిషన్ తోటి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది మీకు కంప్లీట్ వీడియో కావాలంటే మాత్రం నా కామెంట్లోకి వచ్చి చెప్పండి. ఎస్ అని చెప్పండి సరిపోతుంది. ఎస్ అని చెప్తే నెక్స్ట్ వీడియో నేను ఒక 30 మినిట్స్ ఉంటుందండి, అది కంప్లీట్ ఇదే 200 మూవింగ్ యావరేజ్ బేస్ మీద ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఉంటుంది. అది మీకు వీడియో పోస్ట్ చేస్తాను. అలాగే మనకు నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ స్ట్రాటజీ అండి. ఇది మిస్ అవ్వద్దనంటే మీరు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా. ఇది ప్రాక్టీస్ చేయండి, చూడండి. ఓకే, ఈ వీక్ ప్రీమియం కాకుండా ఇది సి సైడ్ పి సైడ్ బోత్ సైడ్ వర్క్ చేస్తుంది. ఈ వీక్ ప్రీమియం కాకుండా నెక్స్ట్ వీక్ ప్రీమియం అనేది మనము తీసుకుంటాం, లేదంటే మంత్ ఎండ్ ప్రీమియంలో 100 ఉన్న ప్రీమియం మాత్రమే తీసుకుంటాం. ఒక్కసారి మనకి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, 2 times 3 times మంత్లో అయింది అనుకోండి. ఓకేనా, 300 పాయింట్స్ లాస్ అయ్యారు. 300 పాయింట్స్ లాస్ అయిన తర్వాత మనకి స్ట్రాటజీ ఏం చెప్తుంది, నేను 1800 పాయింట్స్ మూవ్ అవుతాను అంటుంది. ఓకేనా, 1800 పాయింట్స్ మూవ్ అయిన తర్వాత మనము ఒకసారి స్టాప్ లాస్ ఇచ్చింది. నెక్స్ట్ టైము ఇది 1800 పాయింట్స్ మూవ్ అయింది అని అంటే మీరు పీ తీసుకున్నారు, ఇది ఎంత పోయి ఉంటుందో ఒకసారి మీరు చెప్పండి. 500+ 600+ ఈజీగా వెళ్తుంటుంది మీరు 100 తీసుకున్న ప్రీమియం. ఓకేనా, గమనించండి ఒకసారి చూడండి. విక్స్ తక్కువ ఉన్నప్పుడు అయితే ఇంకా మంచి ప్రీమియమ్స్ దొరుకుతాయి. ఓకేనా, ఇక్కడ చూడండి. ఇంకొకటి, ఇలా కాకుండా మీరు ఒకసారి ఆలోచించండి, ఈ 15 మినిట్స్లోనే లెట్స్ ఎగ్జాంపుల్ ఈ డే స్టార్ట్ అయిన తర్వాత మీరు సి తీసుకున్నారు అనుకుందాం, ఇక్కడ వెంటనే ఇచ్చింది బైక్ వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు పీ తీసుకున్నారు, ఇంత పెద్ద క్యాండిల్ పడ్డది. ఇంత పెద్ద క్యాండిల్ పడ్డ తర్వాత మీరు సేమ్ డేలో ఇంట్రాడే చేస్తున్నారు అనుకోండి, ఇంత పెద్ద క్యాండిల్ పడ్డ తర్వాత ఇక్కడ పిహెచ్ మీరు ప్రాఫిట్ బుక్ చేయలేదు, ఇంకా కిందికి పడిపోతుంది. ఇక్కడ సేమ్ డేలోనే మీరు ఎగ్జిట్ అయిపోతారు కదా ఇది వచ్చిన తర్వాత. నేను ఇది పొజిషన్గా చెప్పాను స్ట్రాటజీ. మీరు ఏదో ఒక ట్రేడ్ చేస్తున్నారు, 15 మినిట్స్లో కనుక మీరు 200 ఈఎంఐ పెట్టుకున్నారంటే మీరు అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు మాత్రం ట్రేడ్ చేయకుండా కంట్రోల్ చేసుకుంటారా లేదా, అలా కూడా ఆలోచించండి. నేనేం చెప్తున్నానంటే మీకు స్ట్రాటజీ అనేది ఎలా వర్క్ అవుతుంది పొజిషనల్గానే చెప్పాను. మీకు ఒకవేళ కొందరు చెప్తున్నారు నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, నేను కొన్ని వీడియోస్ కింద కామెంట్ చూస్తున్నాను కదా, కొందరు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అలా చాలా డబ్బులు పోతున్నాయి, అసలు కంట్రోల్ అవ్వట్లేదు అది ఇదని. ఒకసారి చూసుకోండి ఇది మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని. ఎందుకంటే ఎగ్జిట్ ఎక్కడ వాళ్ళ స్టాప్ లాస్ మరీ ఎక్కువ లాస్ ఇవ్వకుండా కూడా బెటర్గా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ స్ట్రాటజీ కనుక మీకు నచ్చినట్లయితే ఓకేనా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయండి. ఓకే, మన వాళ్ళకి తెలియాలి. ఇది ఇక్కడ మీరు చూసారంటే ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది చూసుకోండి. ఒకసారి బ్యాక్ టెస్ట్ మీకు మీరుగా ఓన్గా చేసుకోండి. ఇందులో రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉంది. ఓకేనా, 1 లాట్ తోటి చేస్తే ఎలా ఉంటుంది, 200 పాయింట్స్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ చూద్దాం. ఇక్కడ చూడండి స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ మనం నెక్స్ట్ వీక్ ప్రీమియంలో చూస్తున్నాం కదా, ఎగ్జాక్ట్లీ 1800 పాయింట్స్ ఇక్కడ బ్రేక్ ఇచ్చినప్పుడు కూడా ఫాలో అయిపోయింది. ఒకసారి ఇది చూడండి, ప్రజెంట్ ఉన్న మార్కెట్ వచ్చిందా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.